నకిలీ మద్యం తయారీ కేసులో ఈ ఉదయం వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి అధికారులు చేరుకోగా చాలాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసుల పర్యవేక్షణలో ఆయన నివాసం నుంచి తరలించారు. కొద్ది రోజుల క్రిందట ఇబ్రహీంపట్నం ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ డంపులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు జోగి రమేష్ ఆదేశాల మేరకే నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అరెస్టుతో నకిలీ మద్యం కేసులో అరెస్టుల సంఖ్య ఈ కేసులో జోగి రమేష్ను A18గా చేర్చే అవకాశాలున్నాయి. జోగి రమేష్ అరెస్టును ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ఖండించింది. సీతానగర్ మండలం మిత్తిపాడు గ్రామంలో పాడి రైతులకు అందుబాటులో ఉండే విధంగా నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రిని పంచాయతీ ట్రాక్టర్ను రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈరోజు ప్రారంభించారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ సీతానగర్ మండలం మిత్తిపాడు గ్రామంలో పాడి రైతులు వారి ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు వంటి వాటికి ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మోంతా తుఫాను అనంతరం సీజనల్ వ్యాధుల వ్యాప్తి, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు, దేవరపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న తుఫాను అనంతర వైద్య చర్యలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందించేలా చూడాలని వైద్య సిబ్బంది గ్రామాల వారీగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పర్యావరణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నీటి నిల్వలు, పాలు పాత్రలు శుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. దివంగత అన్నందేవుల సూర్యారావు కుమారుడు మల్లేశ్వరరావు తన తండ్రి జ్ఞాపకార్థం కడియం మండలం బురిలంకలో నిర్మించిన కాలువ స్నానాల రేవును పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్థానిక గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉండేలా స్నానాల రేవును నిర్మించడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి కారణంగా ప్రజలు అనవసర ఇబ్బందులు పడుతున్నారని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛత, నిబద్ధత, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంలో రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక చట్టాలు, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై ఒకరోజు కార్యశాల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ, ట్రెజరీ, పోలీస్, పౌర సరఫరాలు, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల్లో ప్రజాసేవలు అందుబాటులోకి రావాలంటే అవినీతి లేని పరిపాలన అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం, ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు మంజూరు చేసే సమయంలో లంచాలు స్వీకరించడం వంటి చర్యలు తీవ్రంగా పరిగణించబడతాయని హెచ్చరించారు. తమ విభాగాల్లో జరుగుతున్న అవినీతి చర్యలపై ఉద్యోగులు కూడా ధైర్యంగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో అవగాహన, బాధ్యతాభావం పెంపొందించడమే ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి ఎం సుజాత, ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎన్వి భాస్కర్రావు, డి వాసుకృష్ణ, సతీష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోంతా తుఫాన్ సమయంలో విద్యుత్ పునరుద్ధరణలో అత్యుత్తమ సేవలందించిన తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఈపీడీసీఎల్ నిర్మాణ విభాగం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ టీవీఎస్ఎన్ రామకృష్ణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మోంతా సైక్లోన్ ఫైటర్ పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వీకరించారు. మోంతా తుఫాన్ సమయంలో రంగంపేట మండల పరిధిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విశేష నిబద్ధత, సమర్థత ప్రదర్శించినందుకు గాను రామకృష్ణకు ఈ గౌరవం దక్కిందని సూపరింటెండెంట్ ఇంజనీర్ తిలక్ కుమార్ తెలిపారు. పలువురు జిల్లా అధికారులు ఆయనను అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా జరిగేలా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. పుష్కర్ ఘాట్ వద్ద హెడ్ వాటర్ వర్క్స్ను ఆయన పరిశీలించారు. అక్కడ ఫిల్టరైజేషన్ ప్లాంట్ల పనితీరు, నిర్వహణ విధానం, నీటి సేకరణ, శుద్ధి చేయే విధానం, ల్యాబ్ నందు వాటర్ టెస్టింగ్, క్లోరినేషన్ ఎంత పరిణామంలో కలుపుతున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది మినహా ఇతరులను లోనికి రానివ్వద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అలాగే ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ నగరంలో ఎక్కడా తాగునీటికి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఈఈ మాధవి, డిఈ సత్యనారాయణ, ఏఈ వెంకటేష్, ఇతర సిబ్బంది ఉన్నారు.